నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జనవరి 1వ తారీఖు 2025 బుధవారం పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం 6 గంటల 50 నిమిషములకు సూర్యాస్తమ సమయం 5 గంటల 49 నిమిషముల వరకు తిథి విద్య రాత్రి 2 గంటల 22 నిమిషముల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11 గంటల 36 నిమిషముల వరకు వర్జం తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్న సమయం 12 గంటల 41 నిమిషం వరకు రాహుకాల సమయము మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 42 నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం 8 గంటల 12 నిమిషముల నుంచి 9 గంటల 34 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల నుంచి 6 గంటల 2 నిమిషముల వరకు అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 26 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగము. ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలతో పాటు శుభ ఫలితాలు పొందాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ మనోవాంఛలు తీరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్, సుఖ సంతోషాలతో మీ కోరికలు, మీ అభీష్టాలు తీరాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ రఘుప్రియ. నమస్తే. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి జనవరి 1వ తారీఖు 2025 దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం పరిశీలిద్దాము. అందులో ముందుగా మేషరాశి వారికి ప్రయాణ మూలకంగా నష్టాలు కలిగే అవకాశము, స్థానచలనాలు అయ్యే అవకాశము, తరువాత సంతాన ప్రాప్తి, సంతోషం కలుగుతుంది. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ప్రయత్న కార్యాలు జయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. నేత్ర సంబంధిత రుగ్మతలు కనిపిస్తున్నాయి. ప్రయత్నం మీదైనా ఏ కార్యాన్నైనా సాధించే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన నష్టము అయ్యే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎక్కడ వెచ్చించాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అనే అంశాన్ని మీరు పరిశీలన చేసుకోండి. తరువాత శత్రువులు మీకు వెనకంజ వేసి మిత్రులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. సూక్ష్మ బుద్ధితోనూ సమయోచితంగా మీరు ఏ కార్యాన్నైనా చేపట్టే అవకాశం కనపడుతోంది. శుభ ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. అయితే తదుపరి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభాలు జరుగుతాయి. ప్రముఖుల నుంచి కీలకమైన సందేశాలు వింటారు. శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. రాబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు, వాణిజ్య రంగం వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువుల యందు శ్రద్ధ తగ్గి మార్కులు ఒకంత వెనకబడే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు ఒక పంట మాత్రము మీకు చేతికి వచ్చి మిగిలింది అనుకూలంగా లేక అధిక వ్యయం జరిగే అవకాశము, పాత రుణాలు తీర్చేసే అవకాశం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలు బదిలీ అయ్యే అవకాశము, కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. ప్రజలలోనూ అధిష్టానంలోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. రాజకీయ పరంగా మంచి లాభాలు, ధన లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేసే వారికి మాత్రమే ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచనలు: బుధవార నియమాలు పాటించండి. గణపతి ఆలయాలు దర్శించి స్వామివారికి బెల్లాన్ని నివేదన చేయండి. తరువాత అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు రంగు. కాబట్టి ముఖ్యమైన పనులకు నలుపు రంగును వాడకుండా
రాకుండా ఉండడమే చాలా మంచిదిగా చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు సాఫల్యం జరుగుతాయి. చేపట్టిన పనిలో విజయాన్ని సాధించే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే విద్యార్థులకు చెప్పదగినది, విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ర్యాంకులు పొందే అవకాశం ఉంది. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీకు ప్రమోషన్స్తో పాటు ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాల విస్తరణ వల్ల మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య వ్యాపారులకు కూడా ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి ఆరోగ్యం చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి తలనొప్పులు లేదా ఒత్తిడి సమస్యల వల్ల మనోవ్యాకులత కలిగి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. వ్యవసాయదారులకు వ్యవసాయ పనులు సజావుగా సాగిపోతాయి. లాభాలు వస్తాయి. దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మీకు ప్రభుత్వం తరపు నుంచి సమయానికి కావలసిన సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఏర్పడి పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. మీకు పారితోషికం కూడా ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది. తదుపరి రాజకీయ రంగం వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ప్రజలలోనూ ప్రభుత్వం తరపు నుంచి కూడా, అంటే మీ యొక్క అధిష్టాన వర్గం నుంచి కూడా మీ పేరు మంచిగా వచ్చే అవకాశంతో పాటు మీరు ఊహించని పదవులు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు దర్శించవలసిన ఆలయాలు, శివాలయం దర్శించి శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశము, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఏవైనా ప్రయత్నాలు చేస్తే చెడిపోవడం జరుగుతుంది. వృత్తి యందు ఆటంకాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఒత్తిడులు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి. శుభకార్యాలు చేస్తారు. తద్వారా ధనం వ్యయము అయ్యే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా మీకు కలహాలు ఏర్పడి ఇంట్లో కానీ బయట కానీ మీ పేరుకు అప్రతిష్ట తెచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రభుత్వ కార్యాలు మీకు అనుకూలత ఈరోజు కనపట్టలేదు. దానితో పాటుగా మీకు నేత్ర సంబంధమైన చిన్న చిన్న అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. తర్వాత కొంతమందికి, అంటే కొన్ని నక్షత్రాల వాళ్లకు ఈరోజు మంచి ఫలితాలు వినే అవకాశము, ఆర్థిక లాభము, మీ రంగంలో శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు చూసినట్టయితే వారి యొక్క కృషి ఫలించి మంచి ర్యాంకులు తెచ్చి విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు సహచరుల యొక్క సహకారం లభించి మంచి పేరు ప్రతిష్టలతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు స్థిరంగా మీ వ్యాపారం ఉంటుంది. ఎటువంటి లాభాలు కానీ, ఎటువంటి శుభవార్తలు కానీ ఈరోజు మీకు అందే అవకాశం లేదు. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మీ మధ్య, దంపతుల మధ్య అన్యోన్యమైన వాతావరణంతో పాటు బంధుమిత్రులు మిమ్మల్ని మెచ్చుకుని మీ యొక్క మాటకి విలువ ఇచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఈరోజు ఉంది. అయితే ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక మీరు మానసిక అశాంతికి గురయ్యి నిద్రలేమితో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి టెన్షన్స్ పెట్టుకోకుండా మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే వ్యవసాయదారులకు వ్యవసాయంలో మంచి దిగుబడి వచ్చి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలను ఏర్పాటు చేసుకునే అవకాశము, క్షేత్రవృద్ధి, పశువృద్ధి అయ్యే అవకాశంతో పాటుగా ప్రభుత్వం తరపు నుంచి పథకాలు కానీ, సహాయ సహకారాలు కానీ మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఇది చాలా చక్కని సమయము. మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రాజెక్టులను కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి ప్రజల మద్దతు, అధిష్టాన మద్దతు పెరిగి పదవీలు మీకు ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం, పేరుతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన దైవ దర్శనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించండి. ప్రదోష సమయంలో, అంటే సాయంత్రం సమయంలో స్వామివారికి అభిషేకం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు తర్వాత కాలంలో పొందే అవకాశం గోచరిస్తోంది. గురువారం రోజు, అంటే ఈరోజు
గురువారం కాకపోయినప్పటికీ గురు ఆలయాలను దర్శించి గురువార నియమాలు మీరు ఈరోజు పాటించినట్టయితే కనుక చిన్న చిన్న ఒడిదుడుకులుంటే అవి తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఈరోజు మిశ్రమంగా ఉన్నాయి. ఒకంత కష్టాలు పడే అవకాశము, ఏ పని సానుకూలం కాని అవకాశం కనపడుతోంది. గృహ నిర్మాణాలు కానీ, ఏ కీలకమైన పని కానీ ఈరోజు ఆగిపోయి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొత్తగా ఏ పని ఈరోజు ప్రారంభించకండి. కొంతమేర నష్టాలు చవిచూసే అవకాశము, ప్రయాణాల్లో ఇబ్బంది అవకాశం కనపడుతోంది. అనారోగ్య సూచన, ప్రాణభయ సూచన, మనోవ్యాధి కనపడుతోంది. అయితే కుటుంబ వాతావరణం మాత్రం చాలా చక్కగా, అనుకూలంగా, అన్యోన్యంగా ఉంటుంది. తరువాత బంధుమిత్రులతో వివాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మాటని ఆచితూచి వాడండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశము, కొత్త కోర్సుల్లో చేరే అవకాశము ఈరోజు కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందే అవకాశము, అధిక ప్యాకేజీతో ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు కూడా ఏర్పడతాయి. అయితే టెంపరరీ ఉద్యోగస్తులకు ఈరోజు మీరు శుభవార్త వింటారు, మీ ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది అని. మీకు అది చాలా ఆశాజనకంగాను, ఉత్సాహంగాను గోచరిస్తుంది. అయితే వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం కనుక ఈరోజు అగ్రిమెంట్ చేయాలి అని అనుకుంటే కనుక అస్సలు చేయకండి, మీకు కలిసి రాదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క సమస్యలు పరిష్కారానికి వస్తాయి. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే జాగ్రత్తలు వహించుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా సరే జాగ్రత్త ఆరోగ్యం పట్ల తీసుకోవాలి. వ్యవసాయదారులకు పంటల సంరక్షణకు కృషి చేయండి. క్షేత్రవృద్ధి, పశువృద్ధి ఉంది. లాభాలు, దిగుబడి, మంచి లాభాలతో పాటు చక్కని దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలతో తీసుకుని దానితో క్షేత్రవృద్ధి అంటే భూమి కొనుక్కుంటారు, వస్తు సామాగ్రిలు కొనుక్కుంటారు, ట్రాక్టర్లు అవి కొనుక్కునే అవకాశం కనబడుతోంది. రైతులు అస్సలు నిరాశ చెందకండి, ఇది మీకు అనువైన కాలము ఈరోజు. కళారంగం వారికి మీ యొక్క సృజనాత్మకత పెరిగి మీ పట్ల గౌరవ మర్యాదలు ఇటు ప్రజల్లోనూ అటు మీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలతో పాటు సన్మానాలు, రివార్డులు, అవార్డులు అందుకునే అవకాశం కనబడుతోంది. నిర్మాతలకు కూడా చాలా చక్కని రోజు, మీరు ప్రాజెక్టులు తీసుకోండి. డైరెక్టర్లకు కూడా చాలా చక్కని అవకాశాలు వస్తాయి. మీ పేరు ఈరోజు మంచిగా వినపడే అవకాశము, మీరు తీసుకున్న ప్రాజెక్టును బట్టి మీ పేరు ప్రఖ్యాతలు ఇనుమడించే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటారు. తద్వారా మీకు విజయాలు పొందే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన సూచన, బుధవారం నియమాలు పాటించండి. బుధవార నియమాలు అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. బుధగ్రహానికి అభిషేకం చేసుకోండి. ఆకుకూరలను మీ ఆహారంలో ఈరోజు తప్పనిసరిగా చేర్చుకోండి. మిగతా ఆహారాలతో పాటు ఆకుకూరలను కూడా మీరు సేవించినట్టయితే కనుక బుధగ్రహాన్ని యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనపడుతోంది. బుధుడికి సంబంధించిన ఆలయ దర్శనము అంటే నవగ్రహ ఆలయాల్లో బుధుడికి ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. కుటుంబంలో చిక్కులు కనపడుతున్నాయి. అయితే మనోవిచారం పెరిగి ధన నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. కొన్ని సంఘటనలు మీ మనశ్శాంతికి దూరం చేసే అవకాశంతో పాటుగా అనారోగ్య సూచన కనపడుతోంది. క్రూర జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పెట్ డాగ్స్ అయినా సరే, కుక్కలు, పిల్లులు అలాంటి జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వంతో ఇబ్బందులు వస్తాయి. తరచూ అనారోగ్య సమస్యలు, తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు మీకు ఫలించే అవకాశం గోచరించట్లేదు. తరువాత మీకు కీర్తి ప్రతిష్టలు అంటే కొంతమందికి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తరువాత విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం కూడా మీకు వరించబోతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి మంచి గుర్తింపులు పొంది మీకు ప్రమోషన్స్తో పాటు బదిలీలు వచ్చే అవకాశంతో పాటుగా ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము, మీ పనితనానికి గుర్తింపు వచ్చి మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్ని లాభాలు ఉంటాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువైతే కాకపోయినా తత్సమానమైన లాభాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారము మీకు చక్కని ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంతో పాటు గతంలో ఉన్న కలతలు కానీ లేదా అపనిందలు కానీ
పోగొట్టుకుని మంచి వాతావరణం కుటుంబంలో గోచరిస్తోంది. ఆరోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. గతంలో అనారోగ్యం ఉండి ఉంటే కనుక అవి తీరిపోయి ఈరోజు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కుటుంబంలో గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమను తగ్గించండి. మనసుకి విశ్రాంతిని ఇవ్వండి. వ్యవసాయదారులకు మంచి మంచి దిగుబడి వస్తుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలొస్తాయి. క్షేత్ర వృద్ధి, వస్తు వృద్ధి కూడా చేసుకుంటారు. పశు వృద్ధి కూడా అయ్యే అవకాశం కనపడుతోంది. మంచి లాభాలతో పాటు మనశ్శాంతిని పొందుతారు. దానితో పాటుగా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో అవి మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. తదుపరి కళారంగం వారికి, కళాకారులకు మంచి అవకాశాలు వచ్చి మీ పేరు ప్రఖ్యాతలు మరింత ఇనుమడించేటట్టుగా ఉంటుంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఇది చాలా చక్కని అనువైన సమయము. రాజకీయ రంగం వారికి ప్రజల మద్దతు, ప్రజల యొక్క అభిమానము, ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు చూరగొంటారు. తద్వారా అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు మంచిగా ఉంటాయి. దానితో పాటుగా మీరు ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి వెళ్ళే అవకాశం రాజకీయ నాయకులకు కనపడుతోంది. గతంలో ఏవైనా అపనిందలు కనుక, అపకీర్తిని కనుక మీకు వచ్చినట్టయితే అవి ఈరోజు సమసిపోయి మీ పేరు మంచిగా వినబడే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు, మీరు సూర్య ఆరాధన చెయ్యండి. ఉదయం పూటే తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. దానితో పాటుగా ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు బ్రహ్మముహూర్త సమయంలో తప్పనిసరిగా పారాయణ చేయండి. నవగ్రహ ఆలయ దర్శనం చేస్తూ సూర్యుడికి ప్రత్యేకించి ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి భయము, మీ మాటగారితనం వల్ల అపనిందలు పడే అవకాశము, కులాచారం భ్రష్టు పట్టే అవకాశము కనపడుతోంది. మీరు అపకీర్తిని మూటకట్టుకునే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన గృహ నిర్మాణాలు చేపట్టినట్టయితే కనుక చక్కని ఫలితాలతో వెంటనే అది నిర్మాణ కార్యక్రమాలు సాగిపోయే అవకాశం కనపడుతోంది. తరువాత కుటుంబంలో కొంతమందికి కలహాలు వచ్చి విడిపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు వహించండి. అనారోగ్య సూచన, ఆకస్మిక దేశ సంచారము, ఆకస్మిక ప్రయాణాలతో పాటు ధన వ్యయము అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. తదుపరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దేశ సంచారం వల్ల మీకు అనవసరమైన వృధా ప్రయాసతో పాటు ధన నష్టం అవుతుంది. కొత్త పరిచయాల వల్ల మీకు నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. తదుపరి విద్యార్థులకు కనుక చూసినట్టయితే కష్టపడి పని చేస్తేనే కానీ మీకు ర్యాంకులు రాకపోవడం ఒకటి, మీరున్న పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే మీరు గతంలో చదువు పట్ల శ్రద్ధ పట్టకపోవడం వల్ల మనోవిచారంతో మీరు ఇక ముందు కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళకి ఈరోజు దానికి సంబంధించిన ప్రణాళికలు ఏవైనా ఉంటే కనుక ఈరోజు అస్సలు చేయకండి. గణపతి ఆరాధన మీకు తప్పనిసరిగా చేయవలసిన సూచన. ఉద్యోగస్తులకు పాత సమస్యలు పరిష్కారం అయిపోయి మంచి ప్యాకేజీతో మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము, పాత ఏరియర్స్ అంటే బకాయిలు ఏమైనా ఉంటే వస్తాయి. శుభవార్తలు వింటారు. భూమి, గృహము, ఫ్లాట్లు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, మీ వ్యాపారం విస్తరించాలన్నా, ఏజెన్సీలు స్టార్ట్ చేయాలన్నా, కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో మధురమైన, సంతోషకరమైన సంబంధాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో మీరు మంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశము, మీ మాటకు విలువ ఇచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇందాక చెప్పినట్టుగా చిన్ని చిన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యవసాయదారులకు పంటల నిర్వహణలో నిపుణుల సలహాలు తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. సొంత నిర్ణయాలకు వెళ్ళినట్టయితే కనుక మొదటికే మోసం వచ్చేటట్టు కనపడుతోంది. క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి కనపడుతోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్క రైతు తీసుకోవాలి. కళారంగం వారికి ప్రదర్శనల ద్వారా మీకు మంచి గుర్తింపు వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు పారితోషికం పెరుగుతుంది. మీరు అనుకున్న మనోభీష్టము మీకు ఈరోజు నెరవేరే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము ఈరోజు కనపడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజలలోకి నేరుగా వెళ్ళి మాట్లాడి వారి యొక్క సమస్యలను పరిష్కరించినట్టయితే కనుక
వారికి మీ పట్ల విశేషమైన నమ్మకము, ప్రేమాభిమానాలతో పాటు మీరే అసలైన నాయకుడు అన్నట్టుగా వారి మనసులో సుస్థిర స్థానాన్ని మీరు ఏర్పరచుకుంటారు. తద్వారా అధిష్టానంలో కూడా మీరు ఉత్తమమైన నాయకుడు అనే పేరుతో పాటు మంచి పదవిని కూడా మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాలు చూసినట్టయితే కనుక మంగళవారం నియమాలు పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. తరువాత శివాభిషేకం ఈరోజు ఉదయం పూటే చేయించుకున్నట్టయితే కనుక ఏవైనా చిన్ని చిన్ని ఆటంకాలు మీ యొక్క పనిలో ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశము, మీరు చేసే ఉదయం పరిహారము సత్వరమైన ఫలితాన్ని ఇస్తుంది. సానుకూలమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కార్యసిద్ధి జరుగుతుంది. అతి కష్టం మీద కార్యక్రమాలను నెరవేర్చుకోగలుగుతారు. అధైర్యంతో కఠినంగా మాట్లాడే అంశం కనపడుతోంది కాబట్టి మీరు అధైర్యపడవద్దు, కఠినంగాను మాట్లాడకండి. ధన నష్టము, ధనార్జన యందు అవాంతరాలు ఏర్పడే అవకాశము, నేత్ర రోగము కలిగే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. తరువాత స్థానచలనాలు కలుగుతాయి. అది గృహంలో కావచ్చు, మీ రంగంలో కావచ్చు, స్థానచలనాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశము, నూతన గృహ నిర్మాణము చేపడతారు. స్త్రీ వల్ల అనేక రకాలైన అపనిందలు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది కాబట్టి అది మీ ఇంట్లో స్త్రీలా లేదా బయటనా అనేది మీరు చూసుకోవాల్సిందే. అది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కనుక చెప్పదగిన సూచన, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మీకు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి వృధా చేసుకోకండి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న స్టూడెంట్స్ ఉంటే కనుక ఈరోజు మీరు అప్లికేషన్ నింపండి. చక్కగా మీకు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరుల యొక్క సహకారంతో పాటుగా మీకు మీ యొక్క అధికారులు అంటే మీ పై అధికారుల వల్ల మెప్పు పొంది అధికమైన ప్యాకేజీని పొందే అవకాశము, ప్రమోషన్స్ పొందే అవకాశము, మీకు ఇష్టమైన చోటకి బదిలీలు వెళ్ళే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం ఉద్యోగస్తులకు కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో విజయాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం మీకు కలిసి వస్తుంది. దానికి తగిన అగ్రిమెంట్ల మీద సైన్లు ఈ రోజు పెట్టుకోండి. కుటుంబంలో వాతావరణం, శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, సంతానం కోరుకున్న వారికి సంతాన శుభ ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. వ్యాయామం చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. సూర్య నమస్కారాలు ఉదయం పూట చేసినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు పంటల నిర్వహణానికి కొంచెం సమయాన్ని కేటాయించండి. క్షేత్రవృద్ధి ఉంది, పశువృద్ధి ఉంది. వాహనాలు కూడా కొనుక్కునే అంటే ట్రాక్టర్లు, దానికి కావాల్సిన పనిముట్లు కొనుక్కునే అవకాశము ఈరోజు కనపడుతోంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు సత్వరమే అందుబాటులోకి వస్తాయి. తదుపరి కళారంగం వాళ్ళకి మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. డైరెక్టర్లకు కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తుంది. నిర్మాతలు పెట్టుబడి పెట్టినట్టయితే కనుక లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగం వారికి చూసుకున్నట్టయితే కనుక సమర్థవంతమైన నిర్ణయాలు ఈరోజు మీరు తక్షణమే తీసుకోండి. ఆదాయం బాగుంటుంది. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కనుక మీరు మంచి పేరు ప్రఖ్యాతలు పొంది మీరున్న పదవి నుంచి మంచి పదవికి వెళ్ళే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారాలు, గురువులను గౌరవించండి. గురువులకు సత్కారం చేసుకోండి. మంగళవార నియమాలను పాటించండి. అమ్మవారి యొక్క ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రాన్ని ఉదయం విన్నా కానీ లేదా చదువుకున్నా కానీ ఈరోజు మీకు ఏర్పడే కష్ట నష్టాలనుకోండి, ఆటంకాలనుకోండి, అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ యొక్క జీవిత మార్గంలో మంచి జరిగే అవకాశం కనపడుతోంది. ఈరోజు మీరు ఆశించిన ధనము ఎటువైపు నుంచైనా ధనం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రత్యర్థుల మీద మీరు విజయాన్ని సాధించే అవకాశము, సంతోషకరమైన వాతావరణము ఈరోజు కనపడుతోంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే కనుక ఈరోజు మీకు సత్వరమే పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా ఈరోజు చక్కని అవకాశము. ఈరోజు మీరు ఏ పని చేయాలనుకున్నా
చాలా మంచి రోజు. మీరు ఆ వ్యాపారం మీద కానీ, లేదా పెట్టుబడుల మీద కానీ సమయాన్ని వెచ్చించి ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ అవి తీరిపోయే అవకాశము, గతంలో పెండింగ్ ఉన్నవి ఈరోజు మీకు ఒక సమస్యకు పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి శుభవార్తలు వినే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఎవరికైనా వ్యాధుల రూపం కానీ అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఈరోజు చక్కని శుభవార్తలు వినడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా మీరు చేజిక్కించుకునే అవకాశం ఉంది. సన్మానాలు సత్కారాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నూతన వస్త్ర వస్తు ధన ప్రాప్తి కనపడుతోంది. ద్రవ్య లాభం కూడా ఉంది. పశు లాభం కూడా గోచరిస్తోంది. అయితే మంగళకరమైన కార్యక్రమాలు శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. వివాహితులకు సంతానం పరంగా కూడా చాలా చక్కని అవకాశం ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు అత్యంత శుభప్రదమైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. అయితే కొంతమందికి అనారోగ్య సూచన, వాత సంబంధితమైన అనారోగ్య సూచన గోచరిస్తోంది. దానికి తగ్గ జాగ్రత్తలు మీరు పాటించినట్టయితే కనుక ఆరోగ్యాన్ని పొందుకునేవారు అవుతారు. అయితే విద్యార్థులు కనుక చూసినట్టయితే మీ యొక్క జ్ఞాపక శక్తి పెరిగి చదువు మీద శ్రద్ధ కలిగి మంచి ర్యాంకులు సాధించే అవకాశం కనపడుతోంది. కోరుకున్న కోర్సుల్లోనూ కోరుకున్న కాలేజీల్లోనూ మీరు సీట్లు సంపాదించే అవకాశం కూడా కనపడుతోంది. తదుపరి రాజకీయ రంగంలో వాళ్ళకి మంచి గుర్తింపు పొంది శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా మీకు మిత్రులయ్యి పదవీ లాభము, ధనలాభము, పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టుదారులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అందరికీ కూడా ఆశించిన లాభాలు పొందుతారు. మంచి మంచి వ్యాపార విస్తరణ చేస్తారు. పెట్టుబడులు పెట్టిన వాళ్ళైతే కనుక లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా కలిసి వచ్చే రోజు ఈ రోజు. రైస్ మిల్లర్లకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితంతో పాటు చక్కని పారితోషికాన్ని పొందే అవకాశం కనపడుతోంది. పర్మనెంట్ మీకు జాబ్లు అంటే తాత్కాలికంగా వేతన పరంగా చేసిన వాళ్ళకి, టెంపరరీ బేసిస్ మీద చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయ్యి శుభవార్త వినే అవకాశం, ప్యాకేజ్ పెరిగే అవకాశము, అధిక ధనాదాయం వచ్చే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కూడా కనపడుతోంది. భూమి, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశము ఈరోజు మంచి అవకాశం కాబట్టి దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, గురువులను ఆదరించండి. ఏదైనా వృద్ధాశ్రమానికి కానీ లేదా ఏదైనా ఒక అనాథాశ్రమానికి కానీ సందర్శించి వారికి మీరు మీ శక్తి కొద్దీ సేవ చేయడం కానీ ఏదైనా సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే అండి. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి స్త్రీ సౌఖ్యము, కుటుంబంలో మంచి వాతావరణం కనపడుతోంది. కానీ దొంగల వల్ల, అగ్ని వల్ల భయం ఏర్పడుతుంది. ప్రభుత్వం వల్ల భయము ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నం చేత గాని మీరు కార్యాలను సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. అస్థిర బుద్ధి, శరీరంలో వాత రోగాలు ఏర్పడే అవకాశము, స్త్రీ మూలకంగా కలహాలు, కారణాలను లేకుండా అకారణ కలహాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నం చేత అతి కష్టం మీద ప్రయత్నం చేస్తేనే కానీ కార్యాలు జరగని పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఏ ప్రయత్నం చేసినా ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ప్రయాణాలు సత్ఫలితాలు ఇవ్వకపోగా దానివల్ల నష్టం గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అయితే కష్టాలు తొలగించుకోవాలి అంటే కనుక మీరు మానసికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటేనే తప్ప మీకు కలిగిన ఈ రోజు కష్టాన్ని దాటే అవకాశం కనపట్టలేదు. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కష్టపడి చదివితేనే కానీ మీకు ర్యాంకులు రాని పరిస్థితి గోచరిస్తోంది. మంచి కాలేజీలో సీట్లు పొందుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీకు మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. మీ పట్ల గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. ఎంతటి అధికారైనా సరే మీకు అనుకూలంగా మారి ఈరోజు మీరు చెప్పినదే వేదమన్నట్టుగా ప్రవర్తించే అవకాశం కనపడుతోంది. ప్రమోషన్స్ వస్తాయి. ప్లాట్లు కొనుక్కునే అవకాశం ఉంది. వాహనాలు కూడా కొనుక్కుంటారు. భూయోగం కనపడుతోంది. అయితే వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు చేసుకుంటారు. క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి, వస్తు వృద్ధి కూడా కనపడుతోంది. వాహనాలు కొనుక్కునే అవకాశము, కాయగూరలు పండించే వారికి, కౌలుదారులకు మంచి అనుకూలమైన అవకాశం కనపడుతోంది. లాభాలు కూడా వచ్చే దిశ కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకు
ఆశించిన ఫలితాలు పొందక నూతన వ్యాపారాలు ప్రారంభించినా కానీ నష్టాల బాట పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నూతన వ్యాపారాలు ఓపెనింగ్ అనేది ఈరోజు పెట్టుకోవద్దు. బాకీలు వసూలు చేసుకుంటారు. సరుకులు నిల్వ చేసుకునే వాళ్ళకి మాత్రమే మంచి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పలుకుబడి సంపాదించుకుంటారు. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీ ప్రాపకంతో మంచి పదవులు పొందే అవకాశము, కొత్తగా ఈ రంగంలోకి రావాల్సిన అనుకున్న వాళ్లకు ఈరోజు చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. మీరు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని ఉదయం పూట చదివినా, విన్నా, ఆలయ దర్శనం చేసినా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశము. ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి ఓం సం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు బ్రహ్మముహూర్త సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. అది ఆరోగ్యం పట్ల మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు స్నేహితులతో మరింత ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. శుభవార్తలు వింటారు. మీరు అన్నిటా విజయాన్ని చవిచూస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశము, భూమి, వస్తు, వాహనాలు, ఇల్లు కొనుక్కునే అవకాశము, తరువాత ఆదాయపరంగా ఏ ఆర్థిక లావాదేవీలు చేసినా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కానీ సక్సెస్ను సాధించే అవకాశము, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు ఎప్పుడు ఉంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి కోర్టుల పరంగా మీ వైపు తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకుంటారు. కాంట్రాక్టుదారులకు మంచి ఊహించని అనూహ్యమైన విజయము, కాంట్రాక్టు దక్కే అవకాశం కనపడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వ్యాపార విస్తరణ మీద కనుక మీరు దృష్టి పెట్టినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాల్లో గతంలో ఉన్న చిక్కులు తొలగిపోయి ఉద్యోగస్తులకు మంచి ప్యాకేజ్తో పాటు ప్రమోషన్స్తో పాటు బదిలీలు అయ్యే అవకాశము, పాత ఏరియర్స్ అందుకునే అవకాశము, కొత్త ప్యాకేజీ మీకు ఈ వైపుగా రావడం జరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. లాటరీలు కొనుక్కునే వాళ్ళకి ఇది చాలా చక్కని సమయం కాబట్టి నిరభ్యంతరంగా మీరు కొనుక్కోవచ్చు. ఉద్యోగస్తులకు ఒక మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు లాభాలు చేకూరుతాయి. అక్కడికి వెళ్ళి మీరు వ్యాపార విస్తరణ చేస్తారు. రాజకీయంగా పలుకుబడిని కూడా మీరు అక్కడ పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్ సెలక్షన్స్లో మీ పేరు నమోదయ్యే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈరోజు కనపడుతోంది. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్న మహిళలకైనా ఇది అత్యంత అనుకూలమైన రోజు. వివాహ ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు ఆ ప్రయత్నం చేసినట్టయితే మంచి సంబంధం కుదిరే అవకాశము. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మీకు అనుకూలించే రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు, నీలం రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు రంగు కాబట్టి ప్రతికూలత కలిగే ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ కీలకమైన పనిని చేపట్టకపోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. మీకు చెప్పదగిన సూచన, పరిహారము మీరు మంగళవార నియమాలు పాటించుకుంటూ ఆదిత్య హృదయం చదువుకుని మాంసాన్ని, మద్యాన్ని నిషేధించినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం ఈ రాశి వారికి కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ పని చేపట్టినా ప్రతిబంధకాలతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం లేదు. ఏ పని అయినా సరే అంటే గృహ నిర్మాణం కానీ ఏ నిర్మాణాలు చేపట్టినా మధ్యలో ఆగిపోయే ప్రమాదం కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా మీకు సానుకూలత లేదు. ప్రయాణాల వల్ల ఇబ్బందులు, ధన నష్టము, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ గోచరిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సొంత వాహనం మీద వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈరోజు వెళ్ళకపోవడమే చెప్పదగిన సూచన. ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతోనే మీరు ముందడుగు వేయగలుగుతారు. ఈ రోజు మీకు అస్సలు కలిసి వచ్చే రోజు కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకోని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు, అనుకోని ఆటంకాలు, అనుకోని అపనిందలు కూడా మీ మీద పడే అవకాశం ఈరోజు కనపడుతోంది. శ్రమ తప్ప మీకు ఫలితం అనేది ఈరోజు ఏ కార్యక్రమంలోనూ ఏ రంగంలో వాళ్ళకి లేకుండా ఉన్నది. ఆలయ దర్శనాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు. కొన్ని నిర్ణయాలు మీరు వాయిదా వేసుకుంటేనే చాలా మంచిది. లేదంటే ఆ నిర్ణయాల వల్ల మీరు జీవితాంతం సఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందులోనూ వ్యాపారానికి సంబంధించి కుటుంబ పరంగా కాకుండా మరి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, వ్యాపారం కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, లేదంటే రాజకీయ పరంగా కానీ, విద్యార్థులు కానీ అన్ని రంగాల వాళ్లకు
కుటుంబం తప్పించి మిగతా రంగాల వాళ్లకు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు పరిస్థితులు బేరీజు వేసుకోవడంలో మీరు విఫలమవుతారు. ఉద్యోగస్తులు వారి యొక్క విధి నిర్వహణలో తప్పిదం చేసి అధికారులకు దొరికిపోయే అవకాశము, తద్వారా అప్రదిష్ట, పేరు ప్రఖ్యాతలు నశించిపోవడము, పేరు ప్రఖ్యాతలు నష్టపోయే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏసీబీ, సిబిఐ దాడులకు కూడా మీరు గురి అయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మీ యొక్క కలలు ఫలించకపోవడంతో పాటు నిరాశ ఎదురయ్యే అవకాశము, అప్పులు చేసే అవకాశం చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ పదవీ భంగం కలిగేది రాజకీయ నాయకులకు కలుగుతోంది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మీద దృష్టి పెట్టి దాన్ని నిర్వర్తించే ప్రయత్నం రాజకీయ నాయకులు చేయాలి. అయితే విద్యార్థులకు ఫలితాలు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. మార్కులతో మీరు ఊహించిన మార్కులతో పాస్ అయ్యే అవకాశం లేకపోవడంతో పాటుగా ఫెయిల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన సూచన, గణపతి ఆరాధన చేసినట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితం గోచరిస్తోంది. ఆ ప్రయత్నం చేయండి. మహిళలకు అంటే కుటుంబంలో ఉన్న మహిళలకు అపఖ్యాతి, అపవాదు వచ్చే అవకాశం ఉంది. మీ మాటకు విలువ లేకపోగా మీకు ఒడిదుడుకులు వచ్చే అవకాశము, కుటుంబంలో కల్లోలం కలిగే అవకాశము. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇదే మహిళలు ఏ రంగంలో ఉన్నవారైనా ఈరోజు ఎటువంటి పనులకు మీరు వెళ్ళకండి. యథావిధిగా మీరు రోజు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి. కొత్తగా ఏది చేసినా కానీ మీ మీద మచ్చపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు నీలం రంగు, నలుపు రంగు. మీకు ప్రతికూలత ఇచ్చే రంగు పసుపు రంగు. కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళకపోవడమే మంచిది. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు: గురువులను గౌరవించండి. గురు సంబంధిత ఆలయాలను, షిరిడి సాయిబాబా వారి ఆలయము, దత్తాత్రేయ ఆలయాలను సందర్శించండి. గురువార నియమాలు పాటిస్తూ గురువారం రోజు, అంటే ఈరోజు గురువారం కాకపోయినా గురువారం రోజు గుర్తుపెట్టుకుని మరి గుగ్గిళ్లను దానంగా ఇవ్వండి. శనగలు ఉడకపెట్టి ప్రసాదంగా పంచండి. తర్వాత అమ్మవారి ఆలయాలను దర్శించండి. ఏ అమ్మవారి ఆలయమైనా పర్వాలేదు, తప్పనిసరిగా అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. మహిళలైతే కుంకుమ పూజ చేయించుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త రుణాలు తీర్చుకునే అవకాశం ఉంది. పాత రుణాలతో ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కొన్ని కార్యక్రమాలు మీకు అతి కష్టం మీద కానీ పూర్తయ్యే అవకాశం లేదు. ధన వ్యయము అధికంగా చూపిస్తోంది. మీకు అపకీర్తి, అపవాదు వచ్చే అవకాశము, ఆరోగ్య భంగము, చిన్ని కలతలు వచ్చే అవకాశము, కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఒకంత విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులలో మీకు అప్రతిష్ట, అపవాదు, అపకీర్తి కలిగే అవకాశం కనపడుతోంది. సంఘంలో మీ విలువ పడిపోతుంది. కొన్ని కార్యక్రమాలు చెయ్యకపోవడమే చాలా మంచిది. దూర ప్రయాణాల వల్ల నష్టాలు పొందే అవకాశం కనపడుతోంది. ఒక సమాచారము మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మఠాధిపతులు, స్వామీజీలను దర్శించడం వల్ల కొంత ఫలితాన్ని కలగవచ్చు. కానీ ఏ స్వామీజీ మంచివారు, ఏ మఠాధిపతులు మంచివారు, ఎవరు నిజమైన వారు అనేది మీరు యోచన చేసుకొని వారిని మాత్రమే సందర్శించండి. చాలామంది దొంగ బాబాలు, దొంగ సాధువులు, దొంగ మఠాధిపతులు ఉంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తలు వహించి వారిని మాత్రమే సందర్శించండి. తదుపరి కాంట్రాక్టుదారులకు మీరు పెట్టుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి తారుమారయ్యే అవకాశము, ఒకంత ఫలించకపోయే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు గందరగోళానికి గురి అయ్యి మనోవ్యాకులతతో డైలమాలో ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. అది ఏమిటి, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు కొన్ని విధుల్లో అంతరాయం కలిగి ఒకంత ఉద్యోగ నష్టం కూడా అయ్యే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశము ఈ రోజైతే కనపట్టలేదు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విమర్శలు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు కొంత వెనకబడే అవకాశము, అంటే మీరు ఏ కోర్సులో చేస్తున్నారో, ఏ ఎగ్జామ్ రాశారో, దేనికైతే మీరు అనుకుంటున్నారో దానికి మీరు వెనకబడే అవకాశం కనపడుతోంది. కాన్ఫిడెన్స్ను మీరు లాస్ అయ్యే అవకాశము, జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశము గోచరిస్తోంది. కాబట్టి మీరు గణపతి ఆరాధన చేసి గణపతికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు కనపడతాయి. ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే, విద్యార్థులు
మీరు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టి మార్కులు రాలేదు, మాకు ఇటు రాలేదు, అది రాలేదు అని అనుకుంటే కనుక నష్టపోయేది మీరే కాబట్టి ఈ విద్యార్థి దశని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అంతేకాని ఇతర వ్యాపకాల మీద పెట్టి మీ కెరియర్‌ని పాడు చేసుకోవద్దు. మీ కెరియర్ మీద మచ్చ తెచ్చుకోవద్దు. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. ఆరోగ్య భంగం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. హ్మ్. మీకు అనుకూలంగా ఉండే రంగులు ఆకుపచ్చ, ఎరుపు రంగు కాబట్టి ప్రతికూలతను ఇచ్చే రంగులు తెలుపు కాబట్టి మీరు ప్రతికూలత కలిగించే తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ ముఖ్యమైన పనికి మీరు ప్రయాణం చేయకూడదు. ముఖ్యమైన పనులను చేపట్టవద్దు. మీకు చెప్పదగిన దైవారాధన బుధుడు మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఓం బూం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. శనివారం రోజు అంటే ఈరోజు శనివారం అని కాదు, శనివారం వచ్చినప్పుడు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగినట్టయితే కనుక, ఎందుకు అంటే మీరు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి ఈ పరిహారము చెప్పడం జరిగింది. రావి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయండి. శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు పఠించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. నమస్తే అండి.